హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024లో మార్చి 25న హోలీ పౌర్ణమి రాబోతుంది. పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఎవరు ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరమూ లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెబుతున్నారు. ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈరోజు గుమ్మానికి ఇది కడితే చాలు, ఒక గంటలో దరిద్రం పోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనక వర్షం కురుస్తుంది. కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు. మరి హోలీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుంది అంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్ల కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి. కోయిలమ్మ చెట్టు కొమ్మల మీద మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదన ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందమైన సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతి వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవిని వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివునికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మథ బాణాన్ని పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణ ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. పతి వియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కాముని దహనం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణు మీద కోపంతో విష్ణునామ స్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. అది ఇష్టం లేని హిరణ్యకశిపుడు కుమారుణ్ణి చంపాలని విఫలయత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక దివ్యశక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయం ఆ ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరొక కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోదమ్మ దగ్గర కృష్ణుడు వాపోతాడు. రాధ శరీరం నిండా రంగులు పూయమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకలాగా మారిపోయింది. చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పండుగ చాలా శక్తివంతమైనది. ఈరోజు చక్కగా ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఒక మూటను కడితే చాలు, మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి, నరదృష్టి అన్నీ పోయి మీ ఇంట్లోని కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఏం కట్టాలంటే ఏం లేదు, ముందు ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి. చిన్న వస్త్రం ముక్క అయితే సరిపోతుంది, వాడని జాకెట్ ముక్క అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ముందు ఒక వస్త్రం ముక్కను తీసుకుని ఆ వస్త్రంలో ఒక కొబ్బరికాయను పెట్టండి. పీచు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయను వస్త్రంలో వెయ్యండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పును కూడా వస్త్రంలో వెయ్యండి. చిటికెడు పసుపు కుంకుమ కూడా వేసి చివర్లో కొంచెం జీలకర్ర, అంటే ఒక స్పూన్ అంత జీలకర్ర వస్త్రంలో వేయండి. తర్వాత వీటన్నింటినీ కూడా వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి. ఆ మూటకు పసుపుతో 3 బొట్లు పెట్టి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి. లేదా దానికి ఒక గేట్కైనా సరే ఈ మూటను కట్టవచ్చు. ఇలా కట్టడం వలన 1 గంటలో మీ ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా పోస్తుంది. కాస్తో కూస్తో చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడినా అది కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి గంటలో శుభ ఫలితాలను పొందండి. ఇలా కట్టిన మూటను 3 నెలల తర్వాత తీసి గంగలో కలిపి వేయాలి, అంటే పారే నీటిలో కలిపివేయండి. ఈ చిన్న పరిహారం వలన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేయండి. పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు ఇలాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఈ వ్యాధుల వ్యాప్తి అనేది తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగ పువ్వులని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్ల సహజమైన రంగులను చల్లుకోవడం వలన అవి ఔషధంలాగా పనిచేస్తాయి. సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వలన వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియాలతో సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో కారణం ఏమిటి అంటే, మన దేశంలో శీతాకాలం పోయి వేసవికాలం వస్తుంది. కాలానుగుణ మార్పులు కూడా కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడడం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవడం, కుటుంబ సభ్యులు అందరితో, స్నేహితులు అందరితో ఇలా పండుగ చేసుకోవడం వలన మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి మానవుడు
కోరుకునేది లక్ష్మీదేవి కృపని. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంత మాత్రాన్ని తాను కరుణించది. నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాన్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించని ఒక గాథ. ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇదే నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో హ్యాపీ హోలీ అని తప్పకుండా కామెంట్ చేయండి.